హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ ఇండిపెండెంట్. ఎస్, ఈ రోజు అయితే నేను ముద్దపప్పు చారు చేయాలనుకుంటున్నాను. దానికోసం ముందైతే ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనకి ఎన్ని కప్స్ పప్పు కావాలంటే అన్ని కప్స్ కందిపప్పు తీసుకొని ఆ పప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపాలన్నమాట. వేంపుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి కొంచెం పసుపు వేసి వాటర్ వేసి ఉడికించాలి. ఉడికే వరకు నేనైతే చారు కోసం పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనమాట. పప్పుకి కాంబినేషన్ చాలా బాగుంటది కదా, సో అందుకని ఉడికిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి అందులో గీ ఆయిల్ వేయాలి. గీ అనేది ఆప్షన్, మీకు కావాలి అంటే టేస్ట్ కోసం వేసుకోవచ్చు. అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు అనేవి పొట్టు తీయకుండా వేయాలి. సారీ, ఎల్లిపాయలు. అండ్ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే పసుపు యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ పసుపు పప్పు ఉడికించేటప్పుడు వేయాలి. ఇంకా అది కొంచెం గోలిన తర్వాత ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకున్న పప్పుని తీసి దీంట్లో పోపేసుకోవాలి. లైక్ చారు ఎట్లా పోపిస్తాం, పప్పును కూడా అట్లే పోపిస్తే ముద్దపప్పు రెడీ. ముద్దపప్పు అయిన తర్వాత చారు లేకపోతే అస్సలు బాగోదు కదా, అందుకే నేను ఇక్కడ చారు కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చారు అయితే ప్రాసెస్ పెట్టలేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిద్ది కాబట్టి పెట్టలేదు. నా స్టైల్లో ముద్దపప్పు చారు అంటే నేను ఇట్లే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.